వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. మీ అందరికి కూడా న్యూ ఇయర్ విషెస్ ఆల్రెడీ చెప్పాను. చాలామంది విద్యార్థుల కోరిక మేరకు తెలంగాణ ఉద్యమం చరిత్ర సంస్కృతి 33 జిల్లాల సమాచారం గత పోటీ పరీక్షల వివరణ కేవలం 250 రూపాయలకే 1 ఇయర్ డ్యూరేషన్తో మీకు ఆఫర్గా ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి, మీ ఉద్యోగాన్ని పొందండి. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి పుస్తకం తెలంగాణ చరిత్ర ఉద్యమాలు పోరాటాలు. ఈ పుస్తకాన్ని రాసింది డాక్టర్ ఎంఎల్ నరసింహారావు. ఈ పుస్తకాన్ని రాసింది డాక్టర్ ఎంఎల్ నరసింహారావు. ఎందుకు ఈ పుస్తకాన్ని మీకు పరిచయం చేయబోతున్నాను? తెలంగాణ చరిత్ర ఉద్యమాలు పోరాటాలు అంటే ఎన్నో రోజులు నాకు కోరిక ఉంది. 1916 ఉద్యమం చెప్తున్నప్పుడు విద్యార్థి నాయకుడు మల్లికార్జున్ అంటున్నాం, కానీ మల్లికార్జున్ అనే విద్యార్థి నాయకుడు ఎట్లుంటాడో తెలియదు. ఆనాడు నిజాంను ఎదిరించి వావిలాల రామచంద్రరావు వందే మాతరం రామచంద్రరావు అనే బిరుదు పొందింది. ఆ వందే మాతరం రామచంద్రరావు యొక్క ఇమేజ్, ఒక ఫోటో ఎలా ఉంటుందో చాలా రోజుల నుండి చూడాలనుకున్నాను. ఎవరెవరైతే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఇమేజెస్ను డాక్టర్ ఎంఎల్ నరసింహారావు గారు చేకూర్చడం జరిగింది, సమీకరించడం జరిగింది. ఎవరితను 1901లో మొట్టమొదటి తొలి తెలుగు గ్రంథాలయం హైదరాబాద్లోని కోఠిలో ఉన్నటువంటి శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయం, ఆ శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయానికి గౌరవ కార్యదర్శిగా పనిచేసినటువంటి వ్యక్తి, గాంధేయవాది, హైదరాబాద్ స్వతంత్ర సంగ్రామంలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ ఎంఎల్ నరసింహారావు రాసిన పుస్తకం తెలంగాణ చరిత్ర ఉద్యమాలు పోరాటాలు. ఈ పుస్తకం నాకు చాలా బాగా నచ్చింది. అంతకుముందు నేను మీకు తెలంగాణ తేజోమూర్తులు అని చెప్పిన, చాలా రోజులు నేను చూడాలనుకుంటున్నటువంటి ఫోటో ఎవరిది అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. ఆనాడు 1952లో ముల్కీ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి, పెద్ద ఎత్తున ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలను ప్రభుత్వానికి తెలియజేసినటువంటి, ఎస్ఆర్సీకి తెలియజేసినటువంటి వ్యక్తుల గురించి అందులో ఇమేజెస్ ఉన్నాయని చెప్పి తెలంగాణ తేజోమూర్తులు అనే పుస్తకాన్ని మీకు చూపించడం జరిగింది. అట్లానే ఈరోజు కూడా ఈ పుస్తకంలో గొప్ప గొప్ప వ్యక్తుల ఇమేజెస్ ఉన్నాయి. ఒక్కసారి మీకు అది చూపిద్దామనే ఉద్దేశంతోనే మన హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్లో నేను కొన్నటువంటి మంచి పుస్తకాలు ఇదొకటి. చూడండి, 1969 తెలంగాణ ఉద్యమంలో ఆనాడు అన్నాబత్తుల రవీంద్రనాథ్తో పాటు దీక్షలో కూర్చున్నటువంటి ఖమ్మం మున్సిపల్ వైస్ చైర్మన్ ఎవరంటే కవిరాజమూర్తనం. దిస్ ఈస్ కవిరాజమూర్తి అండి, కవిరాజమూర్తి. ఆ తర్వాత కేసీఆర్ను తెలంగాణ ఉద్యమంలోకి రావాలని ఆహ్వానించిన మొట్టమొదటి వ్యక్తి మెదక్ జిల్లాకు చెందినటువంటి 1969 ఉద్యమకారుడైనటువంటి సంతపూరి రఘువీరరావు. ఇతనే సంతపూరి రఘువీరరావు కేసీఆర్ను తెలంగాణ మలిదశ ఉద్యమంలోకి రావాలని ఆహ్వానించిన మొట్టమొదటి వ్యక్తి సంతపూరి రఘువీరరావు. అదేవిధంగా మనందరికీ తెలుసు, 1969 ఉద్యమంలో జైలుకి వెళ్ళిన ఏకైక జర్నలిస్ట్, తెలంగాణ రాష్ట్రోద్యమాలనే పుస్తకాన్ని రాసినటువంటి ప్రముఖ జర్నలిస్ట్ ఆదిరాజు వెంకటేశ్వరరావు. ఇతనే ఆదిరాజు వెంకటేశ్వరరావు. అదేవిధంగా ఆనాడు టిపిఎస్ తెలంగాణ ప్రజా సమితిని స్థాపించినటువంటి సిద్దిపేటకు చెందినటువంటి అడ్వకేట్ అనంతుల మదన్ మోహన్. ఈజ్ మిస్టర్ అనంతుల మదన్ మోహన్. ఆనాడు 1969లో ఉద్యమాన్ని నడిపించిన విద్యార్థి నాయకుడు మల్లికార్జున్ మహబూబ్ నగర్ నుండి ఎంపీగా చేసిండు, మెదక్ నుండి ఎంపీగా చేసిండు, ఇందిరాగాంధీ మంత్రివర్గంలో మంత్రిగా చేసినటువంటి వ్యక్తి మనందరూ తెలిసినటువంటి మల్లికార్జున్. ఇది మల్లికార్జున్ యొక్క ఇమేజ్. మనందరికీ తెలుసు శ్రీధర్ రెడ్డి, ఎందుకంటే రీసెంట్గా విద్యార్థి నాయకుడు శ్రీధర్ రెడ్డి మరణించడం జరిగింది. కానీ మల్లికార్జున్ సంబంధించినటువంటి విద్యార్థి నాయకుడు, తెలంగాణ తొలిదశ ఉద్యమ నాయకుడు మల్లికార్జున్ సంబంధించినటువంటి ఫోటో చాలా రోజుల తర్వాత మనకు దొరికింది. అదేవిధంగా ఇదే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి మరొక వ్యక్తి వందే మాతరం రామచంద్రరావు. ఆర్య సమాజ్లో కీలక పాత్ర పోషించిన నాయకుడు వందే మాతరం రామచంద్రరావు. అతని యొక్క ఇమేజ్ను కూడా మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాం. హైదరాబాదు ఆర్య సమాజ్లో కీలక పాత్ర పోషించినటువంటి నాయకుడు వందే మాతరం రామచంద్రరావు. ఆ వందే మాతరం రామచంద్రరావు యొక్క ఇమేజ్ కూడా ఈ పుస్తకంలో మనకు దొరికింది. అంటే చూడండి, హ్యాపీ అనిపించింది ఇమేజ్ చూసి. అంటే ఆనాడు నిజాంను ఎదిరించినటువంటి వీరుడు ఒక్కొక్క లాఠీ దెబ్బకి ఏమన్నాడు? వందే మాతరం. గత పోటీ పరీక్షలు ఏ జైల్లో బంధించారు? నిజాం రాజ్యంలో
అత్యంత భయంకరమైన జైలు నిజాం రాజ్య అండమాన్, దాన్ని నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి మన్ననూరు జైలు అంటున్నాం. ఆ మన్ననూరు జైల్లో రజాకారుల కొరడా దెబ్బలు తిని స్పృహ తప్పిపోయినటువంటి వందే మాతర ఉద్యమ నాయకుడు వావిలాల రామచంద్రరావు, అతనికి విడి సావర్కర్ ఇచ్చినటువంటి బిరుదు వందే మాతరం రామచంద్రరావు. ఈ వందే మాతరం రామచంద్రరావు ఆనాడు నిజాంకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించాడు. ఇతని ఇమేజ్ చూపించాలని నాకు ఇంట్రెస్ట్ వచ్చింది, అంటే మీకు తెలవాలని. రాజ్ బహదూర్ గౌర్ కామ్రేడ్స్ అసోసియేషన్ స్థాపనలో కీలక పాత్ర పోషించి AHTUC ఆల్ హైదరాబాద్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి రాజ్ బహదూర్ గౌర్. 1969లో CPI పార్టీ తరఫున తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పి వారం రోజుల పాటు దీక్ష చేసిన ఏకైక కమ్యూనిస్టు పార్టీ నాయకుడు రాజ్ బహదూర్ గౌర్. ఇతను మగ్దుమ్ మొహినుద్దీన్తో కలిసి ఆల్ హైదరాబాద్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ను స్థాపించాడు. ఈ తెలంగాణ ఉద్యమం అనే పుస్తకాలు గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క ఇమేజెస్ ఉంచడం జరిగింది. అవునా, చాలా అద్భుతమైనటువంటి పుస్తకం అండి. అవునా. నెక్స్ట్, ఆనాడు నిజాంకి చుక్కలు చూపించినటువంటి గ్రంథాలయం అనా గ్రంథాలయం. ఆ అనా గ్రంథాలయాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేస్తే ఆ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసింది మెదక్ జిల్లాకు చెందినటువంటి వెల్దుర్తి మాణిక్యరావు. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్న వీళ్ళ ఫొటోస్. ఎవరు? వెల్దుర్తి మాణిక్యరావు. దిస్ ఈస్ వెల్దుర్తి మాణిక్యరావు. ఇతను వెల్దుర్తి మాణిక్యరావు ఆనాడు అనా గ్రంథాలయాన్ని నడిపించి నిజాంకు చుక్కలు చూయించింది. ఇతని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆనాడు నిజాం విడుదల చేసినటువంటి ఉర్దూ ఫర్మానాలను, జీవో అంటాం, ఆ ఉర్దూ ఫర్మానాలను తెలుగులోకి తర్జుమా చేసిన ఏకైక వ్యక్తి అంటే వెల్దుర్తి మాణిక్యరావు. అట్లా వెల్దుర్తి మాణిక్యరావు ఆనాడు ఉద్యమంలో కీలక పాత్ర పోషించడం జరిగింది. అనా గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మాణిక్య వీణ అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. హైదరాబాద్ స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తులు. సో ఇది చాలా మంచి పుస్తకం అండి. మార్కెట్లో నా అదృష్టంగా భావిస్తున్నాను, ఎందుకంటే తెలియని విషయాలన్నీ నేర్పించేటటువంటి అవకాశం ఇచ్చినటువంటి పుస్తకం. ఓకేనా అండి. అందుకని ఈ పుస్తకాన్ని మీకు పరిచయం చేయించాలనుకున్నాను. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, మన సబ్జెక్ట్ జాబ్ని డిసైడ్ చేసేటటువంటి సబ్జెక్ట్. సో డోంట్ వేస్ట్ యువర్ టైం. ఒక్కసారి ప్లేస్టోర్కి వెళ్ళండి, సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఆఫర్ గురించి తెలియచేయండి. కేవలం 250 రూపాయలకే తెలంగాణ ఉద్యమం, చరిత్ర, సంస్కృతి, 33 జిల్లాల సమాచారం, గత పోటీ పరీక్షల వివరణ, దాదాపు 800 వీడియోస్ కేవలం సురేష్ సార్ క్లాసెస్ యాప్లో మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. విష్ ఆల్ ది బెస్ట్, విష్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ.